అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు అన్ని దేశాలపై నా టారిఫ్స్ కొరడా జుల్లింపించాడు. దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై రెసిప్రోకల్ టారిఫ్స్ విధించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని, అయితే కనీసం 10% పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. భారత్ నుంచి దిగుమతి వస్తువులపై 26%, చైనా నుండి వచ్చే వస్తువులపై 34% పన్ను విధించారు. దీంతో చైనా మొత్తం పన్నుల శాతం 54%కి చేరింది. ఇక సౌత్ కొరియాపై 25%, యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే వస్తువులపై 20% పన్ను విధించారు. యూకే వచ్చే వస్తువులపై 10% పన్ను విధించారు. ట్రంప్ తాజా ప్రకటనపై పలు దేశాధినేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కూడా. మరోవైపు ట్రంప్ వడ్డింపులపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, వృద్ధి కోసం దాని మిత్రదేశాలు సహా దాదాపు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను విధించారు ట్రంప్. ఎవరు ఆపలేని ఆర్థిక యుద్ధం జరుగుతుందంటూ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి సుంకాలను ప్రకటించిన వెంటనే #ట్రంప్ టారిఫ్స్, #ట్రేడ్ వార్ ఎక్స్లో ట్రేడింగ్ షురు అయింది. విముక్తి దినోత్సవం శుభాకాంక్షలు. మన డబ్బు నుండి మనం విముక్తి పొందేలా చేసినందుకు ట్రంప్కి ధన్యవాదాలు. ఇక నాకు బువ్వ ఉండదు. అమెరికా గ్రేట్ ఎగైన్ అంటే మనల్ని తిరిగి మాధ్యంలోకి తీసుకెళ్లడం అని అనుకుంటూ ఒక ట్వీట్ చేశారు. జపాన్ ఎగుమతులపై 24% సుంకాలు విధించినందుకు ట్రంప్ను విమర్శిస్తూ సరైన మనసు గల జపనీస్ వ్యక్తి అమెరికన్ కార్ను ఎందుకు కొనుగోలు చేయాలి అని ప్రశ్నించారు. అంతేకాదు, ఈ సుంకాల నుండి రష్యాను మినహాయింపినందుకు నెటిజన్లు ట్రంప్ను కూడా ఎగతాళి చేశారు. ట్రంప్ రష్యాపై విధించిన సుంకాలు లేదా ఆర్థిక చర్యలు లేవు, నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నవ్వుతూ ఉన్న జీప్ను ట్వీట్ చేశాడు. ట్రంప్ స్టబ్స్ శుభవార్త. మీ కిరాణా సామాగ్రికి ఎంత మిగులుతుందో గుర్తించడం కష్టం, ఎందుకంటే మిగతాటికి ఖర్చులు మరింత భారం అవుతాయి కనుక అంటూ మరొక యూజర్ ట్రంప్ సుంకాలపై విమర్శలు స్పందించారు.